గురించి అనుభవం చెప్పడం జరిగింది. చెప్పండి పక్కన పెడతాం. మాడుగుల గ్రామం, మాడుగుల మండలం, మాడుగుల నియోజకవర్గం. పేరు మాడుగుల. మాడుగుల మండలానికి మాడుగుల నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి. మాడుగుల నియోజకవర్గం 4 మండలాలు. వాడు చీడికాడ, దేవరాపల్లి, కేకోటపూడి, మాడుగుల. మాడుగుల మండలం నుంచి హెడ్ క్వార్టర్ అనే మన పంచాయతీలో సుమారుగా 20,000 ఓటింగ్ ఉంది. రాజకీయ నాయకులు ఏమవుతుందంటే ప్రతి రాజకీయ నాయకులు కూడా దయచేసి ఆలోచించండి. తర్వాత మాట్లాడండి. 20,000 జనాభా ఉంది. అది ఓటింగ్ అంటే జనాభా. ఓటింగ్ శాతం రాబోతుంది 20,000 ఓటింగ్ పడతారు. అంటే పిల్లలు ఓటు ఉండవు కాబట్టి పిల్లల గురించి పట్టించుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటి అంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మాడుగుల పంచాయతీ 4 మండలాలకి బస్సు సౌకర్యం ఇవాళ దాకా కూడా మాడుగుల నుంచి లేదు. మాడుగుల చిరికాడ వెళ్ళాలంటే చోడవరం వెళ్ళాలి. అలాగే దేవరాపల్లి అంటే చోడవరం వెళ్ళాలి. కేకోటపల్లి అంటే చోడవరం వెళ్ళాలి. అంటే హెడ్ క్వార్టర్ పేరుకే ఉంది. మాడుగుల నియోజకవర్గం పేరే ఉంటుంది. మాడుగుల పేరు లేదు. రాజకీయ నాయకులు అందరూ గమనించాల్సింది ఏంటి అంటే ప్రజలందరూ మనకు ఓటు చేసి ఎందుకు గెలిపించారు, మన అనుకున్న పార్టీలకు ఎందుకు ఓటు చేశారంటే మనం వాళ్ళకి ఏదో చేస్తాం. అంటే ఒక రాజకీయ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక కార్యక్రమం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మండల ప్రభుత్వం ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, పంచాయతీ ప్రెసిడెంట్లు ఉంటారు. మీరు చేసే ప్రక్రియ ఏంటి అంటే ఎమ్మెల్యే గారు నిధులు వచ్చినా, ఎంపీ నిధులు వచ్చినా పంచాయతీ కాలంలో ఓట్లు చేస్తూ ఉంటుంది. ఇది ప్రక్రియ. దీన్ని ఎవరు ఆఫీసులో చేసేది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు చేసే పని కాలంలో రోడ్లు ఈ లైట్ ఎన్ని కామన్గా ఈ ప్రక్రియ. మనకి మెయిన్గా కావాల్సిన మోడల్లో ఏం కావాలంటే మనం ఏం చేయాలి. రాజకీయాల్లో ఏం చేయాలంటే మనం పంచాయతీ ఎవరు తప్పు అంటలేదండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయ నాయకులు వెళ్ళి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారి ఫోటోలు దిగి వచ్చి పేపర్ ఇచ్చుకోండి. ఏంటి ఎమ్మెల్యే గారు కలిసాము, సమస్య చెప్పేశారు. సమస్య చెప్పారా లేదా అని ఎంతవరకు ఉందో ఒకసారి మనం ఆత్మహత్య చేసుకోండి. ఇది నాతో పాటు కూడా నాతో అంటే నేను అందరినీ చెప్తాను. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ పార్టీ 4 పార్టీలు కూడా నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే మన మోడల్కి ఏం కావాలి అని ఒక్కసారి అందరూ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. కాంగ్రెస్ రేట్ సుమారుగా 20 సంవత్సరాలు పూర్తయిందంటే దాని మూసి కూడా 20 సంవత్సరాలు పూర్తయింది అంటే సార్ 20 సంవత్సరాలు పైన సుమారుగా అంటే చూడండి ఒకసారి ఆలోచించండి. అదే కాంగ్రెస్ ఓపెన్ అయితే మనకు వచ్చే లాభాలు చాలా మందికి గతంలో మన మీటింగ్ గ్రామ సభలో కూడా చాలా కూడా నీట్గా చెప్తారు. అది ఓపెన్ అయితే మన సమస్య తీరితే చాలా మంది ఒక అవగాహన రావాలి. అదే కాంగ్రెస్ కానీ రీఓపెన్ కానీ అయితే ఇక్కడ నుంచి పాడేరు బస్సుని అనగలిగితే టికెట్ కొడతాం, మళ్ళీ పాడేరులో టికెట్ కొడతాం, 18 గంటల్లో టికెట్ కొడతాం. ఇక్కడ బస్సుల సౌకర్యం ఇక్కడ ఇవ్వగలిగితే దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ని కూడా మళ్ళీ వాళ్ళు రావాల్సిన అవసరం. అక్కడ 5,000 గంట కంటే బదులు వాళ్ళు పంచాయతీ 3,000 గంట కట్టుకుంటే పంచాయతీ ఆదాయం వస్తుంది. పంచాయతీ ఆదాయం వస్తే పంచాయతీ డెవలప్మెంట్ జరుగుతుంది. మన కాంగ్రెస్ ఓపెన్ చేయించడానికి మన పార్టీ 4 పార్టీ నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మనకు సంబంధించిన ఎమ్మెల్యే గారితో కానీ, ఎంపీ గారితో కానీ మనందరం కూడా మాట్లాడగలిగితే అది కానీ ఓపెన్ చేయగలిగితే ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ ఎంత అన్నది ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. మనం ఎంతసేపు ఏం చేస్తున్నాం అంటే డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాం. అంటే లైట్లు పోయని చెప్తున్నారు. ఎన్ని పంచాయతీ వాళ్ళు చేస్తారు మనం చెప్పకపోయినా కొంచెం లేట్ అవుతుందంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేయని పని వార్డు నెంబర్లో పంచాయతీ ప్రెసిడెంట్లు వేస్తారు, కాలువలు తీస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, చెత్త ఎన్ని కామన్ పాయింట్. అది కానీ చేయగలిగితే ఆ సమస్య కానీ తీర్చగలిగితే మళ్ళీ సుమారు దాని అంటే రిపేర్ వర్క్లో చేసుకోవడం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు ఫస్ట్ స్టాండ్లో సుమారుగా ఒక 15 సంవత్సరాల పైన అవుతుంది. రిపేర్ వచ్చి మనం రిపేర్ చేస్తున్నారు, కట్టారు కాబట్టి రిపేర్ చేస్తున్నారు. అట్లా కాంప్లెక్స్ కానీ రిపేర్ చేసుకోగలిగితే మనం డెవలప్మెంట్ చేయగలిగితే ప్రతి బస్సు ఇక్కడ రాగలిగితే రిపేర్ కానీ అందరూ మాట్లాడి తెప్పించగలిగితే ఇక్కడ నుంచి విశాఖపట్నానికి బస్సు ఉంటుంది, ఇక్కడ నుంచి విజయనగరం బస్సు ఉంటుంది, ఇక్కడ నుంచి శ్రీకాకుళం బస్సు ప్రతి బస్సు ఇక్కడ నుంచి వెళ్తుంది. మన ఇవాళ మన మోడల్ అమ్మవారి పేరు బాగా మోహపడుతుంది. ప్రజలు ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, మనమే వెళ్ళాం. ఎందుకంటే మన అమ్మవారి ఎక్కడ ఉంటారు, మనం ఎప్పుడు వెళ్ళాం. ప్రజలు పైన బాగా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఆ బస్సు సౌకర్యంగా ఉంటే ప్రజలు వచ్చే వాళ్ళకి భక్తులు ఇంకా ఈజీ అవుతుందండి. మనకు బాగా రెవెన్యూ పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. దయచేసి ప్రతి నాయకుడు ఆలోచిస్తుంది ప్రజలు మనకు ఓటేసి గెలిపించినందుకు మనం మన గ్రామానికి ఏం చేస్తున్నాము, గ్రామానికి ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయగలుగుతున్నాము. రోడ్లు అనేది డెవలప్మెంట్ అనుకుంటారండి, రోడ్లు కావాలి డెవలప్మెంట్ కాదండి. ఒకసారి అందరూ కూడా ఇది నాతో కూడా అంటే జనసేన కూడా కలిపాను, నేను కూడా అందరూ భాగస్వామ్యం కాబట్టి అందరూ ఒకసారి ఆలోచన చేయగలిగి సంబంధించిన ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో ఒకసారి కూర్చొని మాట్లాడగలిగితే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ నాయకులు ఖచ్చితంగా చేస్తారు. గత ప్రభుత్వం వైసీపీ పార్టీ ఉంది, వాళ్ళు ఎంతో నీళ్ళు తీసుకొచ్చి రోడ్లేసి కావాలేసారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, మనం కూడా అది ఎమ్మెల్సీ నిధులు వచ్చి మనం చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. ఒక మనిషి బతకడానికి తిండి ఉండాలి, ఇల్లు ఎలాగైతే ఉన్నాయో ఒక డెవలప్మెంట్ చేసుకోగలిగితే మన స్థలాలను కూడా దారి చూపించగలుగుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి రాజకీయ నాయకులు కోరుతున్నాను ఏంటి అంటే ఒక మాట మీద ఒకసారి కూర్చోబెట్టి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మాట్లాడి మనకు కావాల్సింది ఏంటి, మన వాట్సాప్లో మెసేజ్ కాదు సార్, ఒకసారి కూర్చొని మాట్లాడాలా, సంబంధించిన అధికారులతో మాట్లాడాలా, ఎమ్మెల్యే గారితో మాట్లాడాలా, ఎంపీ గారితో మాట్లాడాలి. ఈ సభలోనే అందరినీ కోరుతూ బాధ అనిపించే అందరూ కూడా మనం ఫోటోలు దిగుతున్నాం, ఎమ్మెల్యే గారు వస్తే, ఎంపీ గారు వస్తే మిగతా ఏం మాట్లాడలేదండి. దయచేసి అందరం కూడా సమస్య చెప్తాం. ఆయన సమస్య చెప్పగలిగితే, సమస్య చేయగలిగితే మన నష్టానికి మనం ఏదో చేయగలుగుతాము. ఎంపీ గారు తలుచుకుంటే ఈజీగా చేయగలరు, ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ఈజీగా చేయగలరు. ఒక్కసారి మన అందరం కూడా మాట మీద వెళ్ళి వాళ్ళ కూర్చొని మన సమస్య
వివరించి ఈ సభ తీర్చండి అని చెప్పగలిగితే, సమస్యగా తిరిగితే చరిత్ర అనేది తిరిగి అవుతారు. అది కాంప్లెక్స్ గా ఓపెన్ చేయగలిగితే ఎంతమంది ఉపాధి కూడా కలుగుతుంది, షాపింగ్ కాల్స్ పెరుగుతుంది, పంచాయతీ రెవెన్యూ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఒకసారి శ్రద్ధ పెట్టి ఆలోచిస్తారని, కాంప్లెక్స్ గురించి మాట్లాడతారని ఈ సభాముఖంగా అందరినీ కోరుతున్నాను. వాళ్ళ అప్రోప్రియట్ గాయం చేసిన అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అందరికీ ధన్యవాదాలు.